ఐస్ క్రీమ్ ఎక్కడ ఐస్ క్రీమ్ ప్రాంక్. హలో సార్, నేను హర్షిని మాట్లాడుతున్నా. జాబ్ వచ్చిందా? థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మా ఇంట్లో చెప్తాను. బావా, మొన్న అప్లై చేసినా కదా, దానికి జాబ్ వచ్చిందంట. చిన్న నాకు జాబ్ వచ్చింది చిన్న. ఐస్ క్రీమ్ కంపెనీలో రోజు ఐస్ క్రీమ్లు ఇస్తారు మనకి. హలో సార్, రోజుకి ఎన్ని ఐస్ క్రీమ్స్ తినొచ్చు సార్ మేము? పేరెంట్స్కి ఒకటి, పిల్లలకి రెండా? పేరెంట్స్కి ఒకటి, పిల్లలకి రెండా? సార్ మా పిల్లలకి కోల్డ్ అయితే సార్, వాళ్ళకి అన్న ఐస్ క్రీమ్లు వద్దు సార్. కావాలంటే పేరెంట్స్కి 2 ఇవ్వండి, వాళ్ళకి 1 ఇవ్వండి. అట్లా అయితే ఐస్ క్రీమ్ కంపెనీలో వెయ్యరా? చాక్లెట్ కంపెనీకి మారుస్తారా? సార్ నా డీటెయిల్స్ అన్నీ పంపించిన సార్, ప్లీజ్. నేను ఐస్ క్రీమ్ కంపెనీకే అప్లై చేసిన సార్. మా చిన్ను అయితే ఐస్ క్రీమే తింటాడు. చిన్ను ఒక్క నిమిషం సార్, మా చిన్నుని అడిగి చెప్తాను. కాదు, చాక్లెట్ కంపెనీ అయినా ఏం కదా, పో అన్నా. మరి వాళ్ళు నిన్ను చాక్లెట్ తిననీయకపోతే? హలో ఓకే సార్, మా పిల్లలు చాక్లెట్ కంపెనీకి అయినా ఓకే అంటున్నారు. ఎన్ని చాక్లెట్స్? మా కూతుకి డైలీ 2 చాక్లెట్స్ కావాలంట, మా చిన్నకి డైలీ 1 చాక్లెట్ కావాలంట సార్. ఇస్తారా మరి? అట్లా తీసుకోవచ్చా? ఇద్దరికి ఒక్కొక్కటి అయితేనే ఇస్తారా? వీళ్ళకి మ్యూట్లో పెట్టాలా? మ్యూట్లో ఏమని చెప్పాలరా? ఏమని చెప్పాలి? ఐస్ క్రీమ్ కంపెనీ వాళ్ళ చాక్లెట్ కంపెనీ ఏదో ఒకటి చెప్పండి, వాళ్ళకి ఓకే చెప్పాలి. మీరిద్దరు అనుకొని చెప్పండి ఏదో ఒకటి. ఐస్ క్రీమా? ఓకే, ఐస్ క్రీమే ఓకేనా? హలో సార్, ఇద్దరు కలిసి ఐస్ క్రీమ్ కంపెనీ చెప్తున్నారు సార్. నేను ఐస్ క్రీమ్ కంపెనీకే వస్తా, కాకపోతే డైలీ 1 ఐస్ క్రీమ్ కావాలి అంట. మరి చెప్పండి. స్ట్రాబెరీ ఐస్ క్రీమ్స్ ఉంటాయా సార్ మరి అందులో? ఉండయంట స్ట్రాబెరీ ఐస్ క్రీమ్స్ ఉన్నాయంట. మ్యాంగో ఆమ్చి ఉంటాయి. ఏంటి ఆమ్చియా? ఏమంటారు దాన్ని? ఆమ్చి ఐస్ క్రీమ్ అంటుంటాయా సార్? ఉంటుందంట, కాకపోతే ఒకటే ఇస్తారంట. డైలీ ఒకటి ఇస్తారా? కాకపోతే అక్కడే తినేసి రావాలంట. మరి నేను అక్కడే తినేసి రావాలా సార్? అయ్యో, మరి మా పిల్లలకి ఇట్లా నేను కొనుక్కొచ్చుకోవాలా మళ్ళా? సార్ కొనుక్కున్నాడు అంటే నేను కొనుక్కోను సార్, ప్లీజ్. మీరు ఇస్తా అంటే చెప్పండి, వస్తా. లేకపోతే నేను చాక్లెట్ కంపెనీకే వెళ్ళిపోతా సార్. రోజు 2 చాక్లెట్లు ఇస్తా అన్నారు. ఏమంటారు? ఐస్ క్రీమ్ ఇంటికి పంపారంట. చాక్లెట్ అయితే చెరొకటి ఇస్తారంట, రోజుకొకటి పంపిస్తారంట. మరి ఏం చాక్లెట్? స్ట్రాబెరీ చాక్లెట్లు ఉంటాయారా? కిట్ క్యాటా? ఇద్దరు ఒకటే చెప్పాలి, లేకపోతే మళ్ళీ వాళ్ళు కట్ చేస్తారు, మళ్ళీ ఇయ్యరు. కిట్ క్యాటేనా? ఓకే సార్, కిట్ క్యాట్ ఓకే. సగం సగం ఎట్లా ఇస్తాం సార్? మళ్ళీ ఇందాక మీరు ఒక్కొక్కటి ఇస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు సగం సగం అంటున్నారు సార్ మీరు. లేదు సార్, నేను అట్లయితే రాను. నేను అట్లయితే బట్టల షాప్కి వస్తా సార్, మా పిల్లలకి బట్టలు. ఏం కాదు, నైట్ డ్రెస్ ఇస్తారంటనే.
ఏ దానికి నైట్ డ్రెస్సులు లేవు, మంచి మంచి నైట్ డ్రెస్సులు ఉంటాయి మంచిగా. మా పాపకి మొత్తం కాటన్వే ఉండాలండి, లైక్ కుచ్చుకుంటే వేసుకోదామే, అట్లాంటివే ఉన్నాయా? ఓకే అండి, థ్యాంక్ యూ. పెద్దోళ్ళే ఎందుకే? నాన్నకి నాకు కూడానా? ఇంకా నాన్నకి తాతకు వద్దా? నాన్నకి, నాకు, నీకు, చిన్నదానికి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, లైన్లో ఉండండి. మా పాప ఎవరెవరికి కావాలో చెప్తుంది. ఎవరెవరికి ఏం కాదు, గట్టిగానే చెప్పు, మ్యూట్లో పెట్టినా. చెప్పు చెప్పు, ఫాస్ట్గా చెప్పు, ఫోన్ కట్టే. డ్రెస్లో వద్దా? డ్రెస్లో వద్దంటుండే ఎట్లా మరి? చాక్లెట్ మళ్ళా ఒక్కొక్కటే ఇస్తా అంటుండే, ఎందుకు? ఇంకా డ్రెస్ అయితే మంచిగా వస్తుంది కదా. అరే నీకు అర్థం కాదా? అరా డ్రెస్ నీకు ఇంటికి పంపిరాట మరి. మరి స్కూల్ ఉంటుంది కదరా, ఎట్లా వస్తావు? కాదు, స్కూల్ పోవా? చెప్పు. వన్కొద్దు. సరే. అరే కాదురా, నేను ఇప్పుడు ఏదో ఒక్క కంపెనీకే పోతా. 3 కంపెనీలు చెప్పిర్రు, చాక్లెట్, ఐస్ క్రీమ్, బట్టలు, 3 కంపెనీలు చెప్పిర్రు. ఏ కంపెనీ పోవాలో చెప్పురు తొందరగా, మళ్ళీ వాళ్ళు ఫోన్ పెట్టి. మరి అక్క బట్టలు అంటుంది కదా. అమ్మ చిన్నకైతే గ్రీన్ అంట పక్కకు పెట్టండి, వాటికి కూడా అంతే, 4 years వరకే అట్లా పక్కకు పెట్టండి. ఓకే అండి. ఐస్ క్రీమ్ కాదు, ఏదో ఒక కంపెనీ చెప్పు. మరి నేను దానికి పోను దీనికి పోను చెప్తున్నా. ఐస్ క్రీమ్ కూడా నువ్వు చెప్పురా, ఏదో ఒకటే లాస్ట్ చెప్పండి, టైం అయిపోతుంది. ఐస్ క్రీమ్ అట. నువ్వు బట్టలా? అబ్బా నువ్వు ఐస్ క్రీమ్, నువ్వు బట్టలు అంటే నేను ఎటన్ పోవాలరా? ఏదో ఒకటి చెప్పు. ఐస్ క్రీమేనా? ఎందుకు అంత ఐస్ క్రీమ్ పిచ్చి నీకు? ఎట్లా ఐస్ క్రీమ్ తింటే కోల్డ్ అవుతుంది, మళ్ళీ ముక్క కారుతుంది. ఏంటిది ఒకటి? రోజు ఒక ఐస్ క్రీమ్ తింటావా? ఐస్ క్రీమ్ ఎక్కడ? ఐస్ క్రీమ్ ప్రాంక్. ప్రాంక్. పాపమ్మ చిన్నగా చూడండి, రోజుకి ఒక ఐస్ క్రీమ్ తిందామని. మమ్మీ ఐస్ క్రీమ్ కంపెనీ, మమ్మీ బట్టల కంపెనీ వద్దట, ఐస్ క్రీమ్ కంపెనీ మమ్మీ అట. చిన్నగాడైతే వాడు ఒప్పుకుంటానే లేడు. హాయ్ చెప్పు, బాయ్ చెప్పు. ఓకే కొంచెం బాయ్ చెప్పు. మనం ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాం, బాయ్ చెప్పు. మా చిన్నగారికి ఐస్ క్రీమ్ కావాలంట ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మా చిన్నగారి అయితే ప్రాంక్ చేసిన.